పోలీస్కి రావబడిన సమాచారం మేరకు నిన్న రాత్రి మనం ఒక ప్లేస్ రైడ్ చేయడం జరిగింది, నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఒక డ్రగ్, యాంఫెటమిన్ అనే ఒక డ్రగ్, సైకోట్రోపిక్ సబ్స్టెన్స్, ఇది డ్రగ్ కుకింగ్ ప్లేస్ అనమాట. అంటే ఇది మనకి ప్రికర్సర్స్ ఏవైతే కుక్ చేయాలని తెలుసుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకొని అది ఏవైతే ప్రికర్సర్స్ కావాలో అవి ఆర్డర్ పెట్టుకొని దానికి కావాల్సిన సరంజామా అంతా సర్జికల్ షాప్స్లోనూ వాటిలో కొనుక్కొని గత 25 రోజుల నుంచి కుక్ చేస్తున్నారు. అంటే ఏం అమ్మలేదు ఇప్పటివరకు, బట్ అయితే కుక్ చేసి రెడీగా పెట్టుకున్నారు. ఎంతంటే 560 గ్రాములు. ఇప్పుడు దీంట్లో ఈ కుక్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ ఏవైతే ప్రికర్సర్స్ దానికి కావాలో అవి 2,50,000 పెట్టి కొన్నారు. దాన్ని కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ 500 గ్రాములు 25 రోజులు కుక్ చేసిన తర్వాత దాని వాల్యూ ఇప్పుడు ట్రాన్సాక్షన్ ప్రకారం 15 lakhs ఉంటుంది. ఇది గోవాలో దే వాంట్ టు సెల్ ఇట్. దీనికి సంబంధించి ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఇతను బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్నాడు. ఇతనికి ఇంకొక అతను కూడా వి అరెస్టెడ్ హిమ్. హీ సెడ్ దట్ అతను చెప్తాడు, ఇది మీరు కుక్ చేసుకొని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి, దీనికి చాలా విలువ ఉందని చెప్తే మనకి సెక్యూరిటీ ప్లేస్లోకి ఇల్లు తీసుకొని అక్కడ ఒక ల్యాబ్ పెట్టుకొని గ్లౌస్, సర్జికల్ మాస్క్స్, అది కుక్ చేసేటప్పుడు పొగలు వస్తాయి కదా, దాంట్లో పీల్చుకోకుండా ఉండేదానికి ఫేస్ మాస్క్స్ అవన్నీ తయారు చేసుకొని హీ స్టార్టెడ్ కుకింగ్. మనకి ఇన్ఫర్మేషన్ రాబడిన సమాచారం మేరకు పట్టుకుంటే 560 గ్రాములు సీజ్ చేసాం. దీంతోపాటు మనకి హ్యాండ్ ఇన్ గ్లోగా గాంజా కూడా 2 కిలోలు దొరికింది. సో వీ ప్రొడ్యూస్ దట్ గాంజా. ఈ యాంఫెటమిన్ ఏదైతే ఉందో యాంఫెటమిన్ కూడా మనం 560 గ్రాములు సీజ్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో ముఖ్య పాత్ర వహించినట్టు అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ రూరల్, ఇన్స్పెక్టర్ నెల్లూరు రూరల్, మిగతా సిబ్బంది అందరికి కూడా మా తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం. మేము ప్రజలను కోరేది కూడా ఒకటే, ఇట్లాంటిది ఏంటంటే మనకి దీంట్లో ముఖ్యంగా ఎవరైనా సరే అనాథరైజ్డ్గా ఎక్కడైనా ఇల్లు తీసుకొని ఇట్లాంటి అసాంఘిక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలు ఎవరైనా చేస్తూ ఉంటే ఇమీడియట్గా పోలీస్ దృష్టికి తీసుకురండి. ఇప్పుడు దీంట్లో మనకు సేల్ కాలేదు అని మనం నమ్ముతున్నాం. ఇప్పటికి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్కి అది టాలీ చేస్తున్నాం. ఎక్స్పర్ట్స్ కావాలి, దీంట్లో ఎంత అమౌంట్ కుక్ చేస్తే ఎంత యాంఫెటమిన్ వస్తుంది, మెత్త వస్తుంది అనే దానిపైన దేర్ ఇస్ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్. ప్రస్తుతానికి వీళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాం. ఫర్దర్గా వీళ్ళు ఎక్కడెక్కడికి అమ్మినారు, ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు, దీనికి మనం ఏదైతే ప్రికర్సర్ ఉందో అది ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు కాబట్టి దానిపైన ఏం చర్యలు తీసుకునే దానిపైన కూడా వీఆర్ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్. ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్? అరెస్ట్ 5 మెంబర్స్ని చేశాం. మీకు 5 మెంబర్స్ విల్ ప్రొడ్యూస్ దమ్. 5 మందిని అరెస్ట్ చేశాం. వేణుగోపాల్ రెడ్డి, we will also produce him. అతన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వీఆర్ డూయింగ్ ఇట్ అండ్ లింక్స్ అన్ని కనెక్ట్ చేస్తున్నాం. ఇంతకన్నా వీల్ కమ్ అప్ అగైన్ విత్ ద ఫర్దర్ రిపోర్ట్. వీళ్ళు ఏంటంటే పరిచయస్తులు, రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర పరిచయం అయినారు. పరిచయమై ఎట్లా డబ్బు సంపాదించాలో ఈజీగా అనేది ఒక ప్లాన్ అన్నమాట. ఈ డ్రగ్ అవసరం ఉందని చెప్పింది వేణుగోపాల్ రెడ్డి, బట్ తయారు ఎలా చేయాలని చేసింది మాత్రం సాత్విక్ అనే. ఉంటే నేను నమ్మి పెడతాననేది మాత్రం చెప్తాడు, బట్ ఎలా చేయాలా, దీన్ని ఎలా చేయాలనే టెక్నాలజీ, దీనికి కావాల్సిందంత తయారు చేసిందంతా మాత్రం సాత్విక్. ఇన్వెస్టిగేషన్ అండి, వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇంటి దగ్గర ఇంతకుముందు ఏమైనా చేశారా, ఎవరికైనా అమ్మారా, తరోగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దిస్ ఈస్ అ వెరీ నేసెంట్ స్టేజ్. మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో విల్ గెట్ దట్ ఆల్సో. ప్రొడ్యూస్ చేయండి. డ్రగ్ అని తెలిసింది, బట్ మా కోర్టుకి వేసినప్పుడు విల్ టేక్ దట్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అండ్ ఫైల్ ద కోర్ట్. ఇప్పటికైతే మనకైతే డ్రగ్ అని ప్రికర్సర్స్ బట్టి ప్లస్ అది డ్రగ్ అని మనకు కన్ఫర్మ్ అయింది.
కాబట్టి ఇది క్రిస్టల్ ఫామ్. వద్దు అట్లా కాదు, వైట్ పౌడర్ ఇది. ఎగ్జాక్ట్ నేమ్ విల్ టెల్. సబ్స్టెన్స్ అనేది మనకి అయింది 325 గ్రాములు. ఇది ఐ ప్రొటెక్టర్స్. దానికి పేరు వద్దులేండి, జస్ట్ we don't want to export. ఇంకా రెడీ టు మిక్స్ అనే దానికి విసిస్ ఏం కాదండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఎనీ డ్రగ్ వితౌట్ పర్మిషన్ ఎక్కడ కూడా జరిగింది. ఇది చాలా స్కాన్ చేసి గూగుల్ సెర్చ్ చేస్తావా? ఉన్నాడు. మనకి